రాత్రుల్లో రెండో రోజు శ్రీ గాయత్రీదేవి రూపం కదా. సో ఆ రోజు గాయత్రీదేవి అష్టోత్తరం చదువుకొని ఇలా నేను కుంకుమార్చన అనేది చేసుకున్నాను అనమాట. సో నేను 9 days కుంకుమార్చన అనేది చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. సో నేను ఆర్కే పూజ స్టోర్స్ నుంచి 9 daysకి సంబంధించిన వాళ్ళ దగ్గర కుంకుమార్చన బాక్సెస్ ఉన్నాయన్నమాట. సో ఏ డేకి ఏ కుంకుమ అన్నది సో అవి తెప్పించేసుకొని ఇలా కుంకుమార్చన చేసుకున్నాను అనమాట. అండ్ ఈ పాదాలు కూడా నేను వాళ్ళ దగ్గరనే తీసుకున్నాను. పాదాలకు కూడా పూజ చేసుకుంటున్నాను. అలానే నా దగ్గర విగ్రహం లేదు కాబట్టి నేను గౌరమ్మని చేసుకొని నా దగ్గర లక్ష్మీదేవి కాయిన్ ఉంది సిల్వర్ది. సో దానికి బొట్టు పెట్టేసి దాని మీదనే ఇలా కుంకుమార్చన అనేది చేసుకుంటున్నాను అన్నమాట. విగ్రహం తీసుకుందామని ట్రై చేశాను, బట్ నాకు నచ్చినట్టు నాకు అంటే ఫేస్లో మంచి స్మైల్ అలా నాకు కళ అనేది ఏ విగ్రహాల్లో కనిపించలేదు. చాలా సర్చ్ చేశాను. నెక్స్ట్ ఇయర్ కల్లా మంచి విగ్రహం తీసుకుని కూడా పూజ చేసుకుంటాను. ఈ ఇయర్ అయితే ఇలా సింపుల్గా జరిగింది. అండ్ చున్నీ వచ్చేసి నేను అమ్మవారి చున్నీ ఉంటుంది కదా, అలా ఫోటో పైన పెట్టేసి నేను పూజ చేసుకుంటున్నాను అనమాట. నవరాత్రులు అంటే నాకు చాలా ఇష్టం. 9 days ఎంత చాలా బాగా పూజ చేస్తానో నేనైతే. సాంబ్రాణి కూడా ఎవ్రీ నైట్ నేను సాంబ్రాణి పొగ పెడుతున్నాను అనమాట ఇంట్లో. అమ్మవారికి సాంబ్రాణి ధూపం అంటే చాలా ఇష్టం కదా. సో నైట్ ఆల్రెడీ చిన్న కప్స్ ఉంటుంది కదా, ఆ కప్స్ పెట్టేసుకొని నా దగ్గర ఇలా సపరేట్గా నేను సాంబ్రాణి పొడి పెట్టుకున్నాను అనమాట. సో అవి వేసుకొని ఇలా సింపుల్గా పూజ అనేది కంప్లీట్ చేశాను.